అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీకు కొన్ని మోటివేషనల్ వర్డ్స్ చెప్పాలని నేను మీ ముందుకొచ్చానండి. అవి ఏమిటంటే, మనము అందరూ ఇప్పుడు 2024 డీఎస్సీ నోటిఫికేషన్ ఏసాడు కదండీ! ఈ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ప్రాముఖ్యంగా నేను చెప్తూ ఉన్నానండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవారు, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదంటే కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఒక గోల్ పెట్టుకుంటారు. ఏమనంటే ఖచ్చితంగా నేను ఈ జాబ్ కొట్టాలి. ఖచ్చితంగా ఈ జాబ్‌ని ఎలా అయినా సరే సంపాదించాలని సంవత్సరాల తరబడి వెయిట్ చేసేటటువంటి వారు కూడా ఉన్నారండి. మీరు కనుక తప్పకుండా ఈ జాబు కొడతారు. ఖచ్చితంగా రీచ్ అవుతారు. దానికి డైలీ కూడా మీరేం చేయాలంటే మోటివేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. మోటివేషను ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ జాబ్ ఖచ్చితంగా నాకు అవసరం. ఖచ్చితంగా నేను ఈ జాబ్ సంపాదించాలి అని మీరు ఒక 4 నెలలే సమయం ఉంది కాబట్టి, ఈ 4 నెలలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి. డైలీ కూడా మీరేం చేయాలంటే మోటివేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. మోటివేషను ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ జాబ్ ఖచ్చితంగా నాకు అవసరం. ఖచ్చితంగా నేను ఈ జాబ్ సంపాదించాలి అని మీరు ఒక 4 నెలలే సమయం ఉంది కాబట్టి, ఈ 4 నెలలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి. అజ్ఞాతవాసం అంటే మీరు మీ కుటుంబ పరిస్థితులు కానీ, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ వాటినన్నిటినీ పక్కన పెట్టేసుకోండి. అవి మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, నన్ను ఈ 4 నెలలు కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ ఇవ్వకుండా మీరు నన్ను చూసుకోవాలి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవునా, లేదు మీరు ఓన్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా, లేదు అంటే కనుక ఒక రూమ్ తీసుకుని హాస్టల్ కానీ లేదంటే రూమ్ కానీ ఒక మంచి 2-3 మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోండి. చేసుకుని వారితో డిస్కషన్ చేసుకుంటూ సబ్జెక్టుని చక్కగా మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక తప్పకుండా ఈ జాబ్ మీ సొంతం అవుతుంది. అంతేకాదండి, మెయిన్ విషయం మరొకటి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ జాబ్ సంపాదించాలి అంటే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనవి, అనారోగ్యపరమైనవి, ఇటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ ముందు కనపడుతూ ఉండాలి. ఎందుకంటే చెప్తున్నాను, ఖచ్చితంగా నీవు జాబ్ కొడితే ఇవన్నీ సాల్వ్ చేసుకోగలవు. ఖచ్చితంగా నువ్వు ఈ జాబ్ కొడితే నీకు సొసైటీలో మంచి పేరు ఉంటుంది. అంతేకాదు కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. సామాజికంగా కూడా నువ్వు నిలదొక్కుకోగలవు. దీనికైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ ఎగ్జాంపుల్ ఏమిటి అంటారా? చూడండి, ఒక తండ్రి కూతురు ఉన్నారండి. అయితే ఆ తండ్రి చాలా వెయిట్ పెరిగిపోయాడు. ఎంత వెయిట్ అంటే 130 కేజీలు వెయిట్ పెరిగిపోయాడు. ఆయన తిండి మానేస్తున్నాడు. అంతేకాదు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. మరి ఇంకా చాలా రకాల వెయిట్ తగ్గాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ సలహా తీసుకున్నాడు. డాక్టర్ సలహా మేరకు ఆయన ఇచ్చినటువంటి మరి అన్నీ కూడా ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేశాడు. అయినా కూడా తగ్గలేదండి. సడన్గా తనకున్నటువంటి కూతురు మరి అనారోగ్య బారిన పడింది. అనారోగ్య బారిన పడటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయితే చాలా హాస్పిటల్స్ తీసుకెళ్లారు. అయితే ఆమె ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఆమెకి ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. ఆ కిడ్నీ తీసేయాలి వెంటనే. ఆ కిడ్నీకి బదులు మరి మీ వాళ్ళు కానీ లేదంటే మీరు బయట నుంచి కానీ కిడ్నీ మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పినప్పుడు మరి ఆ తండ్రి ఒకటి ఆలోచించాడు. వెంటనే తన కూతురు కోసం నా కిడ్నీ ఇస్తాను నేను అని చెప్పి డాక్టర్తో మాట్లాడినప్పుడు, మీరు ఇంత వెయిట్ ఉన్నారు, మీరు చాలా వెయిట్ ఉన్నారు, మీ బాడీలో చాలా కొలెస్ట్రాల్ ఉంది మరి అని చెప్పేసేసి ఆయన చెప్పి, మీరు కిడ్నీ ఇవ్వాలంటే కనుక అస్సలు మీరు వెయిట్ ఉండకూడదు, వెయిట్ తగ్గిపోవాలి, 60 to 70 మధ్యలో ఉండాలి వెయిట్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారంటండి డాక్టర్. డాక్టర్ ఖచ్చితంగా ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి కూడా తన జీవిత విధానం మారిపోయింది. ఎలాగైనా సరే నేను తగ్గాలి వెయిట్. ఎవరి కోసం తగ్గాలి? నా కుమార్తె కోసం, నా కూతుర్ని బ్రతికించుకోవడం కోసం, నా కూతురి ముఖంలో సంతోషం చూడటం కోసం నేను వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఒక 3-4 నెలల్లో ఆయన 63 కేజీలకు వచ్చేసాడటండి. 63 కేజీలకు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏం చేసావయ్యా అంటే, నేను ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేశానండి, కఠోరమైనటువంటి దీక్షతో నేను వెయిట్ తగ్గాను, ఇప్పుడు నా కిడ్నీ చూడండి అన్నప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి, నీ కిడ్నీ పర్ఫెక్ట్గా
సరిపోతుంది నీ కుమార్తెకి, నీ కిడ్నీ పెట్టొచ్చు అని చెప్పాడటండి. వెంటనే సంతోషించి ఆయన కిడ్నీ ఇచ్చాడంట. దీనిలో ఏంటి అంటారా నీతి? చూసారా, అవసరం ఖచ్చితంగా నాకు ఈ జాబ్ వస్తేనే నా కుటుంబం బలపడుతుంది, ఈ జాబ్ వస్తేనే నాకు ఈ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడుతుంది, నా పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి, నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలను, నేను సమాజంలో కూడా ఒక పేరుని తెచ్చుకోగలను అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం అండి. ఆ సంకల్పమే ఆ వెయిట్ తగ్గేలా చేసిందండి. అంతకుముందు ఈ యొక్క పరిస్థితి, ఈ సిచ్యువేషన్ తన జీవితంలో లేనప్పుడు మరి ఏ విధంగానూ ప్రయత్నాలు చేశాడు, కానీ అరకొరగా ప్రయత్నాలు చేసి సక్సెస్ రావాలంటే ఏ విధంగానూ కూడా సక్సెస్ రాదండి. మీరందరూ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా తప్పకుండా డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అయ్యి 14 గంటల వరకు రోజుకి పెట్టుకోండి. 14 గంటలు తప్పకుండా కష్టపడినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి మీరు మర్చిపోకుండా ప్రతిదీ కూడా చక్కగా చదువుకొని మరి రివిజన్ విషయంలో కూడా మీరు చక్కగా ఒక ప్లానింగ్ అంటూ వేసుకోవాలి. ప్లానింగ్ అంటూ లేకపోతే కనుక మనం ఆ యొక్క ప్రణాళిక స్థిరంగా ఉండదండి. మోటివేషనల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.